మన సహవాసములో చెప్పేటువంటి వాక్యము ఏముంటుంది? గద్దిస్తారండి. నీ మేలు కొరకే. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎందుకన్నా ఆయన మాకే చెప్తాడు వాక్యం, అసలుకు మాకు సూటు చెప్తాడు, అసలుకి ఏమన్నా వాక్యం అని చెప్తాడు అసలుకు. అంతే అండి. దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడము ఈ యొక్క నిలబడేటువంటి బోధకులు చెప్తారు. ఎవరిని కూడా ఉద్దేశించి వారిని వీరిని పెట్టుకొని వారికే చెప్పాలని అనుకోరండి. దేవుడు ఏదైతే చెప్పమంటాడో దాన్ని చెప్తాం. వాక్యంలో ఏదైతే ఉందో చెప్తాం. కొన్నిసార్లు ఆ మాటలు మీకు కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు ఆ మాటలు మీకు బాధ కలిగించే విధంగా ఉంటాయి. కొన్నిసార్లు ఆ మాటలు మీకు ఎంతగానో మనసు నొప్పించే విధంగా ఉంటాయి. కానీ ఎందుకొరకు? మీరు ఆత్మీయంగా మేలు పొందాలని. ఎందుకు దేవుని యొక్క వాక్యము గద్దిస్తుంది? ఎందుకు దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని అనేక సార్లు సరిచేస్తుందండి? దేవుని